నేను నిజంగా యాదృచ్ఛికం అని చెప్పాలో ఏమో తెలీదు గానీ, మరొక్కసారి ఈ పుస్తకం తీశాను నేను. మొన్ననే రిలీజ్ అయింది. మున్షి గారిదే ఇది. 'నా హైదరాబాద్ జ్ఞాపకాలు'. నిజాం పాలన చివరి రోజులు, నా హైదరాబాద్ జ్ఞాపకాలు. ఆంగ్ల మూలం కె. మున్షి. కస్తూరి మురళీకృష్ణ గారు తెలుగులో అనువదించారు. 3 నెలల క్రితమే రిలీజ్ అయింది ఇది. లాంచ్ అయిందనమాట. బుక్ ఇప్పుడుంది, చదవచ్చు తీసుకొని. మన సాహిత్య నికేతన్‌లో దొరుకుతుంది. నిజంగా అంటే నిజాం హైదరాబాద్ సంస్థానం విలీనంలో ఆయనది ఒక కీలక పాత్ర. అట్లనే ఈ సోమనాథ ఆలయ నిర్మాణంలో గూడా ఆయనది ఒక పెద్ద పాత్ర అని జెప్పొచ్చు. అంతేగాదు ఇప్పుడు మనం జూసినాం గదా! మనందరం విరాళాలు నిధి సేకరణ జేసుకున్నాం అయోధ్య కోసం. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి గాని, కేంద్ర ప్రభుత్వం నుంచి గాని రూపాయి గూడా తీసుకోలేదు అయోధ్య మందిర నిర్మాణానికి. అట్లనే సోమనాథ్ మందిరం కోసం గూడా సర్దార్ పటేల్ సంకల్పించుకున్నది మున్షి గారు కంప్లీట్ చేశారు. ఏంటంటే కేవలం భక్తుల నుంచి చందాలు సేకరించి మాత్రమే ఆలయ నిర్మాణాన్ని నిర్వహించిండ్రనమాట. ఎందుకంటే ఇంకో విషయం ఏందంటే ఇంకోను కూడా గుర్తు చేసుకోవాలి. అంటే ఎంతసేపు మనం మహాత్ములను, మహానుభావులను, మంచోళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటే కష్టం. కొంచెం దిష్టి కోసము ఒక చెడ్డ వాళ్ళని కూడా మనం తలుచుకోవాలి. ది గ్రేట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నారాయన. అవును. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అయినా సరే పటేల్ లెక్క చేయలేదు. మున్షికి ఆ బాధ్యత ఇచ్చారు. మున్షి కూడా కామ్‌గా అనమాట. మున్షి ఆవేశపరుడు కాదు. మున్షి చాలా కామ్‌గా తన పని తాను చేసుకున్నారు. నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగానే ప్రాణప్రతిష్ఠ జరిగింది 1951 మే 11న ఇప్పుడున్న ఆలయానికి. అయితే ఎట్లయితే నిజాం సంస్థాన విలీన సందర్భంగా హైదరాబాద్ జ్ఞాపకాలు నేనేం చేసినా అని ఆయన రాసిండు ఆయన అనుభవాలు. అచ్చంగా సోమనాథ్ ఆలయం గురించి కూడా ఆయన సోమనాథ్ ఆలయ చరిత్రను వివరించేలా ఒక పుస్తకం రాశారు కె. మున్షి గారు. 'సోమనాథ ది ష్రైన్ ఎటర్నల్'.